ఎప్పుడైతే మనకి యుద్ధం ప్రారంభమైందో అక్కడ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి రష్యా మనకు ఒక ఆశ్వాసన ఇచ్చింది. ఏంటి అంటే డోంట్ వరీ, అంత ముందు కూడా మనం రష్యా నుంచి మనం తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా అన్నారు మనకి దిగుమతులు అనేటువంటి పెంచుతాం అని చెప్పి సుమారు 35%. అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది రష్యా. రష్యా యొక్క దిగుమతి మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం అండి. అయితే మార్కెట్ రేటు ఉదాహరణకి ఒక $70-80 ఉన్నది అంటే మనకి $60-65 కే రష్యా ఇస్తుంది. చాలా చౌక ధరను మనకి ఇస్తుంది రష్యా. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఇరాక్ గనక చూసుకుంటే మనకి 20% అక్కడి నుంచి వస్తుంది. ఈ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే గనక ఇమీడియట్ ఎఫెక్ట్ అనేటువంటిది పడేటువంటి అవసరం లేదు. అయితే గల్ఫ్ దేశాలు అనేటువంటి మనకు ముఖ్యమైనప్పటికీ కూడా నెంబర్ 1 సప్లయర్ రష్యా కాబట్టి మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇమీడియట్ గా పడదండి. అలాగే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి అంటే ఒక $10 గనక బ్యారెల్ రేటు $10 పెరిగినట్లయితే భారతదేశంలో 5 నుంచి 7 రూపాయలు మనకి పెట్రోల్ ధర అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక $10 పెరిగితే గనక. అయితే ఆ సిచ్యువేషన్ గనక మనం అవాయిడ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే మనం 40-50% ట్యాక్సెస్ విధిస్తారు. ఈ పెట్రోల్ డీజిల్ యొక్క కాస్ట్ లో 40-50% మనకి ట్యాక్సెస్ ఉంటాయండి. ట్యాక్సెస్ తగ్గించడం ద్వారా ఈ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చూసేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ పాలసీ. అలాగే మనకి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పెంచేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటి అంటే మన దగ్గర 90 days స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేటువంటి మన దగ్గర ఉన్నాయి. SPR మనం మెయింటైన్ చేస్తున్నాం, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేటువంటివి. కాబట్టి ఇటు మంగళూరులోను, విశాఖపట్నంలోను ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అవి 90 days ఫ్లక్చువేషన్స్ అనేటువంటి తట్టుకునే విధంగా మనకు ఉంటుంది. కాబట్టి మనకి రష్యా నెంబర్ 1 సప్లయర్ గా ఉన్నంత వరకు, అలాగే సెకండ్ ప్లేస్ లో మనకి ఇరాక్ ఉన్నంత వరకు కూడా ఎటువంటి భయం లేదు. ఆయిల్ ప్రైసెస్ అనేటువంటివి షార్ట్ టర్మ్ లో రిస్క్ లేదండి. కానీ లాంగ్ టర్మ్ లో గనక ఒకవేళ ఇండియా పాకిస్తాన్ లో కనుక ఇమీడియట్ గా యుద్ధానికి దిగినట్లయితే, లేకపోతే ఈ వార్ లో ఇండియా పార్టిసిపేట్ చేయవలసినటువంటి పరిస్థితులు కనుక వస్తే దెన్ ఇమీడియట్ గా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో మనకి ప్రైసెస్ అనేటువంటి పెరిగి ఉంటాయి. అయితే ఆరామ్కో ఏదైతే ఉందో ఆ కంపెనీ మేజర్ ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అది పెంచినటువంటి దాని మీద మనకి ఉంటుంది కానీ మార్పు నెగ్లిజిబుల్ గా మనం తీసుకోవచ్చు సార్. ఓకే.